గుడ్ మార్నింగ్ సార్. ఆల్ కేవా కుటుంబ సభ్యులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పటి వరకు మనము డే 1, డే 2, డే 3, డే 4, డే 5 డేస్ నుంచి ఈ రిపోర్ట్ కార్డులు మనము చూస్తున్నాము. అదేవిధంగా 6వ రోజు ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఇంకా మంచి సబ్జెక్ట్ అనేది లభిస్తుంది. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. సార్ రేవంత్ సార్ మీట్ ఆన్ చేసుకోండి సార్. మీట్ ఆఫ్ లో ఉంది. రేవంత్ సార్ మీట్ ఆన్ చేసుకోండి సార్. రైట్ అక్కడ ఓకే పైన టచ్ చేశారు. ఓకే పైన అక్కడ ఓకే టచ్ చేయండి. ఓకే సార్. రైట్ సార్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్ సార్. Okay, once again, good morning to all leaders and all Keva family members. మరి ఈరోజు సెషన్ నిన్నటి వరకు మనము విటమిన్స్ చూసుకున్నాం. ఏ టు కే ఆ విటమిన్స్ వల్ల వచ్చే డెఫిషియన్సీస్ కూడా మనం చూడొచ్చండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏది అని అంటే నెక్స్ట్ దాన్ని మనము చూద్దాం రండి. 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ ద్వారా మనం ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇందులో మెయిన్ విటమిన్స్ తర్వాత వచ్చేటటువంటిది ఒబిసిటీ ఫంక్షన్. ఓకే సార్, ఒబిసిటీ ఫంక్షన్ క్లియర్ సార్? కనిపిస్తుంది అందరికి? క్లియర్ సార్. ఈ Clear, sir. ఒబిసిటీ అంటే సింపుల్ గా చెప్పాలంటే అధిక బరువు అండి. ఈ ఒబిసిటీ అనేది శరీరంలో కొవ్వు ఎంత ఎక్కువైందని తెలుసుకోవడం. అంటే శరీరంలో ఇది వివిధ వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతుందండి. ఎలా చూపుతుంది అంటే నరాల వ్యవస్థ మీద, దీనివల్ల స్ట్రోక్స్ కలిగే అవకాశం ఉంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థ మీద కూడా దీని యొక్క పనితీరు ఉంటుంది. దీన్నే నెక్స్ట్ చెప్పుకుంటున్నాం మనము స్లీప్ యాప్నియా. ఈ కిందనే ఉంటుందండి, దాన్ని కూడా మనం చూసుకుందాం క్షుణ్ణంగా. అలాగే ఆ జీర్ణ వ్యవస్థలో GERD అంటారు, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటారు. అలాగే గాల్ బ్లాడర్, ఇటువంటి సమస్యలు మనం చూసినట్లయితే అధిక రక్తపోటు, అలాగే ఎండోక్రైన్ సిస్టంలో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు. అలాగే ఎముకలకు కూడా అండి, బోన్స్కి, స్కిన్ మీద దద్దుర్లు రావడం. కాబట్టి ఈ ఒబిసిటీ ఎవరికైతే ఉంటుందో ఈ అధిక బరువు వల్ల వివిధ అనారోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఒబిసిటీని, ఈ అదనపు బరువుని అంటే తీసుకునే అలవాట్ల మీద మనం మెయిన్ శ్రద్ధ వహించాలి. సరైనటువంటి వ్యాయామం చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కువ హార్ట్ అటాక్స్. ప్రతి ఇంటికి ఎక్కడో ఒక చోట మనం వింటూ ఉంటాం, మన బంధువులు, సమీపస్తులు అంటే ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్స్ లేదా ఈ
డయాబెటిక్స్ పేషెంట్స్ ఉన్నారు, స్ట్రోక్, ఆస్మా, ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి ఈ యొక్క ఒబిసిటీ వల్ల. సో ఎప్పుడైతే శరీరంలో కొవ్వు అంటే ఎక్కువ శాతం కొవ్వు నిల్వ ఉంటుందో, సో చాలా అనారోగ్య సమస్యలు మనకి దీని వల్లనే వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ మనం చూడగలిగితే టాలరెన్స్ లేదా టాలరెన్స్ ఫంక్షన్ అంటే శరీరము ఒక నిర్దిష్ట రసాయన లేదా హార్మోన్ ఈ ఏదైతే ఉందో ఔషధాలు లేదా ఆహార పదార్థాల మీద చూపించే ఒక ప్రతిస్పందనలో తగ్గుదల లేదా ఆ, అశ్రద్ధగా స్పందించే ఒక స్థితిని సూచిస్తూ ఉంది ఈ టాలరెన్స్ ఫంక్షన్. అంటే చూడండి, ఉదాహరణకి ఆ, ఇన్సులిన్ టాలరెన్స్. ఈ ఇన్సులిన్ టాలరెన్స్ అంటే శక్తి నియంత్రణలో ఇన్సులిన్ యొక్క ఉపయోగం తగ్గిపోవడం, దాని యూజ్ అనేది తగ్గిపోవడం, దీనివల్ల డయాబెటీస్ వస్తూ ఉంది. లేదా టాలరెన్స్ అంటే తగ్గిపోతా ఉందంటే శరీరం ఒక విషయానికి ప్రతిస్పందించడం లేదు, ఆ తగ్గిపోతా ఉంది. కాబట్టి గమనించాలి, ఈ మార్పులు మనం గమనించి ఇక్కడ చూస్తే నార్మల్ గానే ఉంది. నెక్స్ట్ ఏముందంటే లిపిడ్ మెటబాలిజం. అనగా ఈ లిపిడ్ మెటబాలిజం అనేది శరీరంలోని కొవ్వు పదార్థాలు అవి ఏదైతే ఉందో, అంటే దీని ద్వారా ఏంటంటే శరీరం కొవ్వును ఎనర్జీగా మార్చుకుంటుందండి. అవసరమైనప్పుడు ఏం చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది, ఒక బ్యాకప్ లాగా. ఇది మొదటిగా ఈ పోషకాహారంలో కొవ్వులను లైపేస్ సాయంతో, కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి కదా, అందులో ఈ లైపేజ్ అనే ఎంజైమ్ లైపేజ్ సహాయంతో చిన్న ఫ్యాటీ యాసిడ్లుగా విడగొట్టబడుతుంది. అంటే డైజెషన్, సింపుల్గా చెప్పాలంటే మన భాషలో డైజెషన్ చేసుకుంటుంది, అలాగే అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, రైట్, అలాగే స్టోర్ చేసుకుంటుందండి. ఇందాక చెప్పినట్టు ఆ, ఈ అధిక క్యాలరీలని మన తీసుకున్నప్పుడు అధిక క్యాలరీలని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకుంటుంది, లైపోజెనలసిస్ అంటాం దీన్ని. అలాగే బీటా ఆక్సిడేషన్ అంటే ఈ కొవ్వుని ఏటీపీగా, ఆ ఏటీపీ శక్తిగా ఉత్పత్తి చేయడం చూస్తున్నాం. అలాగే కొలెస్ట్రాల్ మెటబాలిజం, సెల్ మెంబ్రేన్ నిర్మాణానికి కావచ్చు, అలాగే హార్మోన్లకు అవసరమైనటువంటి కొలెస్ట్రాల్ని శరీరము ఏం చేస్తుందంటే సృష్టిస్తూ ఉంది, రైట్. అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే లిపిడ్ మెటబాలిజం శరీరంలో కొవ్వుల శక్తిని నిల్వ చేస్తూ ఉంది, దాన్ని వినియోగించుకుంటా ఉంది. అంతేకాకుండా కండరాలు, గుండె ఇంకా హార్మోన్, ఇవన్నీ ఆరోగ్యానికి ఆధారమైనటువంటి ఒక చర్య, రైట్. నెక్స్ట్ చూస్తున్నాం బ్రౌన్ అడిపోస్ టిష్యూ. దీని ఫంక్షన్ ఎలా ఉంది? బ్రౌన్ అంటే గోధుమ రంగు కొవ్వు టిష్యూ, అంటే శరీరంలో ప్రత్యేకమైనటువంటి కొవ్వు అండి, ఇది కొవ్వు రకం. ఇది శరీరం చల్లగా ఉన్నప్పుడు వేడి ఉత్పత్తి చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత
నియంత్రణలో మనకి సహాయపడుతూ ఉంది ఈ యొక్క టిష్యూ. ఇందాక వీరికి ఇది ఓకే నార్మల్, లిపిడ్ మెటబాలిజం మాత్రం మనకి రెడ్లో చూపిస్తుంది. యాక్చువల్ మెజర్మెంట్ 0.76, అంటే ఇది మనం కన్సిడర్ చేయాలి. రైట్. నెక్స్ట్ దీని యొక్క ఈ బ్రౌన్ అడిపోస్ టిష్యూ శరీరంలో ఏవైతే లిపిడ్స్ ఉన్నాయో లేదా ఆ గ్లూకోజ్ మెటబాలిజాన్ని నియంత్రిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం. దీన్నే స్లీప్ యాప్నియా అంటే నిద్రలో కొన్ని అంటే డిస్టర్బెన్స్, ప్రాపర్ స్లీప్ అనేది మనకి సరిగా ఉండదు. అంటే గాలి మనకి సరిగా ప్రాపర్గా తీసుకోలేకపోవడం. కొంతమందికి స్నోరింగ్ అంటే గురక రావడం. రైట్. దీనివల్ల మామూలుగా టాన్సిల్స్ వస్తే లోపల అడ్డుకొని ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటూ ఉంది. రైట్. నెక్స్ట్ హై ఇన్సులిన్ అంటే రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి ఎలా ఉంది? హై అంటే సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటా ఉంది. దీన్ని హై ఇన్సులిన్ అంటూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే శరీర కణాలు ఇన్సులిన్ ప్రభావం పొందడంలో సంపూర్ణంగా లేదా తక్కువగా స్పందించడం. ఈ హై ఇన్సులిన్ కారణాలు ఏంటి అంటే అధిక బరువు, అధిక కొవ్వులు నిల్వ ఉండడం, అంటే ఇంకా చెప్పాలంటే చక్కెర ఎక్కువ తినడం, అంటే షుగరీ ఐటమ్స్, అలాగే ప్యాంక్రియాస్లో ట్యూమర్, ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. దీనివల్ల డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే చర్మ సమస్యలు, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలా ఉంటూ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ హై ఇన్సులిన్ తర్వాత బోన్ గ్రోత్ ఇండెక్స్ అండి. నెక్స్ట్ రిపోర్ట్ కార్డ్ చూస్తున్నాం. బోన్ గ్రోత్ ఇండెక్స్. బోన్ అంటే ఎముకలు యొక్క వృద్ధి సూచించేదే బోన్ గ్రోత్ ఇండెక్స్. ఈ బోన్ గ్రోత్ ఇండెక్స్ అలాగే బోన్ మినరల్ డెన్సిటీ లేదా బోన్ మాస్, ఇవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో మొట్టమొదటిగా బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ అంటే ఎముక సంబంధించినటువంటిది. ఆల్కలైన్ ఫాస్ఫేట్ అంటే ఈ బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ అంటే ఒక ఎంజైము అనేది మనకు అర్థం కావాలి. అంటే ఈ ఎంజైమ్ యొక్క ఎముక నిర్దిష్ట ఐసోఫార్మ్ అంటారు. అంటే ఇది ఎముకల పునరుత్పత్తి మరియు పెరుగుదల సమయంలో ఆస్టియోబ్లాస్ట్ కణాల గ్లైకోప్రోటీన్. అర్థమవుతుందండి? ఈ ఎప్పుడైతే ఇది పెరుగుతా ఉందో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు అనేది ఉంటాయి.
దాని ఉపరితలంపై కనిపించే ఒక గ్లైకోప్రోటీన్. ముఖ్యంగా ఎముకల జీవక్రియను అలాగే ఆ యొక్క నిర్మాణాన్ని వీటిని సూచిస్తూ ఉంది. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఆ ఎముక సంబంధ వ్యాధులు, మెటబాలిక్ ఎముక వ్యాధులు, ఉదాహరణకి పాజెట్ వ్యాధి అంటారు, ఇంకోటి ఓస్టియోమాలాసియా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అంటే ఎముక ఆరోగ్య స్థితికి, ఎముక నిర్మాణ చర్యలకు సంబంధించినటువంటి ఒక కీలక సూచికగా మనం పరిగణించబడతాం. నెక్స్ట్ ఆస్టియోకాల్సిన్. ఈ ఆస్టియోకాల్సిన్ అంటే ఒక ప్రోటీన్ అండి. సేమ్ ఇందాక మనం చూసుకున్నట్లుగా ఇది ఎముకల్లోని ఆస్టియోబ్లాస్ట్ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎముకల్లో కాల్షియంను బంధించి ఎముక గట్టిదనాన్ని మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. అంటే ఈ ఆస్టియోకాల్సిన్ ఎముక ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది, అంటే కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్. సింపుల్ గా చెప్పాలంటే ఎముక బలాన్ని సూచించే ఒక మార్కర్ అని అర్థం. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్. స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్ అంటే ఇందులో ఎముక హీలింగ్ లో 3 ప్రధాన దశలు ఉన్నాయి, 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటిది ఇన్ఫ్లమేటరీ ఫేస్ అంటారు. ఆ కాలిన భాగంలో రక్తం అలాగే ఈ హెమటోమా ఏర్పడడం జరుగుతోంది. అలాగే రీపరేటివ్ ఫేస్ అంటారు, రిపేర్ దశ. నెక్స్ట్ రీమోడలింగ్ దశ. చూస్తే ఇక్కడ ఏంటంటే రిపేర్ దశ అంటే ఇది ఎముక మధ్య గ్యాప్ ని ఏం చేసుకుంటుందంటే బిగుసుకుంటుంది. అలాగే థర్డ్ స్టేజ్ లో కొత్త ఎముక రూపకల్పన చేసుకుంటుంది, అంటే ముందుటి ఆకారానికి రావడానికి. ఇది ఎక్కువ ఎక్కడ చూస్తుంటామంటే కొన్ని కేసెస్ ఉంటాయి, యాక్సిడెంట్స్ కేసెస్, లేదంటే కొన్ని ఫైరింగ్ కేసెస్. ఇలాంటి కేసెస్ లో మనము లాంగ్ బోన్ హీలింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. గాయాలైనప్పుడు, ఎస్పెషలీ ఈ గాయాలైనప్పుడు మనకి హీలింగ్, ఆ గాయం అనేది హీల్ అవ్వాలి. సో ఇక్కడ స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్. తర్వాత ది షార్ట్ బోన్ కార్టిలేజ్ హీలింగ్ సిచ్యువేషన్. ఇక్కడ స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్ లో ఎల్లోలో చూపిస్తుందండి, అంటే మోడరేట్ లో చూపిస్తుంది. సో దీన్ని బట్టి వాళ్ళ యొక్క బోన్ దేనికో ఒక గాయపడి ఉండాలి. అలాగే షార్ట్ బోన్ కార్టిలేజ్ హీలింగ్ సిచ్యువేషన్ అంటే కార్టిలేజ్ పరిస్థితి ఎలా ఉంది. కార్టిలేజ్ అనేది రక్త ప్రసరణ తక్కువగా కలిగి ఉంటే మనకి ఏంటంటే అక్కడ కొన్ని టిష్యూస్ అనేవి ఇదిగా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది. హీలింగ్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. సో మోకాల్లోని కార్టిలేజ్, ఆ జాయింట్ ప్రాంతాల్లో చిన్న గాయం అయితే ఎలా ఉంటుంది? చిన్న గాయం అయితే పర్లేదండి,
పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి అనుకోండి, ఆ కార్టిలేజ్ ఏంటంటే దెబ్బతింటది. సో ఆ గొజ్జు ఏదైతే ఉందో లోపల ఎముకకి ఎముకకి మధ్య జాయింట్స్కి జాయింట్స్కి గొజ్జు గొజ్జు అరుగుతూ ఉంటుంది కొంతమందికి. స్టెప్స్ ఎక్కి దిగడం కావచ్చు, లేదంటే ఆ, అలాగే కాన్స్టెంట్గా ఎక్కువ నిల్చుని వర్క్ చేయడం కావచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఒబిసిటీ వల్ల కొంతమంది నిల్చో ఉండడం వల్ల కూడా ఆ ప్రెజర్ అంతా పడి మోకాల్లో గొజ్జు అరిగిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగడం, దీనివల్ల అలాగే వయసు పెరిగే కొద్దీ ఈ మోకాల్లో గొజ్జు అనేది అరుగుతూ వస్తుంటుంది అన్నమాట. కాబట్టి మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ దాన్ని మనము చూడొచ్చు, కన్సిడర్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. దీన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ బోన్ హీలింగ్ కావచ్చు, బోన్ కార్టిలేజ్ హీలింగ్ కావచ్చు, ఎలా ఉంది ఇక్కడ వీరికి అనేది చూసుకోగలిగేటి వంటిది ఇది. రైట్. నెక్స్ట్ ఎపిఫిసియల్ లైన్ అంటే పొడవైనటువంటి ఎముక అండి. ఇది కూడా లాంగ్ బోన్ అన్నమాట. ఎముక యొక్క చివరి భాగాన్నే ఎపిఫైసెస్ అంటారు. ఇది ఒక పిల్లలు లేదా యుక్త వయసులో ఎముక పెరుగుదల జరుగుతున్న గ్రోత్ ప్లేట్, ఎపిఫైషియల్ ప్లేట్ పూర్తిగా క్యాల్సిఫై అయ్యి ఎలా మారుతుందంటే చూడండి, ఎముక పెరుగుదల ఆగిపోయిన స్థితిలో మనం చూడగలిగితే ఆ పెరుగుదల ప్రాంతం కార్టిలేజ్ నుండి ఎముకగా మారి ఎపిఫైషియల్ లైన్ అనే రూపాంతరం చెందుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎపిఫేసియల్ లైన్ అనేది ఎముక పెరుగుదల పూర్తయ్యాక కనిపించే స్థిరమైనటువంటి ఒక రేఖ, ఒక లైన్. ఇది అండి, ఇది కూడా మనం చూసినట్లయితే ఎల్లోలో ఉంది వీరికి. నెక్స్ట్ అంటే జస్ట్ ఒక లైన్ వస్తుందండి ఆ ఎముకలో. ఎపిఫేసియల్ లైన్ అంటే జస్ట్ ఒక లైన్ లాగా కనిపిస్తుంది మీకు. ఒకసారి చూపిస్తే బాగుంటుంది అది ఎలా ఉంటుంది అనేసి. క్షుణ్ణంగా అర్థం అవడానికి ఒక ఇమేజ్ అనేది మీకు చూపిస్తానండి. ఈ లోపల నేను చూస్తాను. నెక్స్ట్ ఆ లోపల మనము నెక్స్ట్ కో ఎంజైమ్లోకి వెళ్దాం. కో ఎంజైమ్, ఈ కో ఎంజైమ్లో కొన్ని ఉన్నాయి. నికోడైనమైడ్, బయాటిన్, పాంథోనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, కోఎంజైమ్ క్యూటెన్, గ్లూటాథియన్. రైట్. ఏంటిది? చూసారండి, ఇది కనిపిస్తుందా? ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఏంటి? ఎపిఫైసియల్ లైన్ అంటే ఇది లైన్ మధ్యలో కనిపిస్తుంది చూసారా లైన్, అది. రైట్. నెక్స్ట్ ఈ కోఎంజైమ్లో మనం చూడగలిగితే ఫస్ట్ది అండి, నికోటైనమైడ్ అంటే ఏమి లేదండి, సింపుల్గా చెప్పాలంటే విటమిన్ B3. అంటే విటమిన్ B3 యొక్క ఒక రకం ఇది. నియాసిన్ అంటాం B3 అని అంటే. సో దీన్నే
నికోటినమైడ్ లేదా నియాసినమైడ్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మళ్ళీ విటమిన్స్ మనం చూస్తున్నాం, దీన్ని కోఎంజైమ్గా మనం కన్సిడర్ చేయాలి. అలాగే నెక్స్ట్ దండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ విటమిన్ B3 అనేది, నియాసిన్ అనేది కొన్ని క్రీమ్స్ లో చూస్తుంటాము, ఫేస్ కావచ్చు, అన్నిటికీ ఇంపార్టెంట్ అండి B3 అనేది. సో నెక్స్ట్ బయాటిన్. బయాటిన్ ఈజ్ నథింగ్ బట్ విటమిన్ B7. అంటే ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం. ఈ బయాటిన్ లోపం వల్ల జుట్టు రాలే సమస్య, ఎవరికైతే జుట్టు రాలుతా ఉందో వారు బయాటిన్ లోపించింది అని అర్థం. ఈ బయాటిన్ కనుక రెడ్ లో కనిపిస్తే వాళ్ళకి మనం అడగాలి హెయిర్ ఫాల్ ఏమన్నా ఉందా. సో ఈ యొక్క బయాటిన్ వల్లనే కాదు హెయిర్ ఫాల్, జింక్ తగ్గిన హెయిర్ ఫాల్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ తగ్గిన హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ ఉందా, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి హెయిర్ ఫాలింగ్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. బయాటిన్ తగ్గినప్పుడు, బయాటిన్ లోపించినప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ యాసిడ్. ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటే B5 అండి, విటమిన్ B5. సో ఇది కూడా ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లని మెటబాలిజం చేస్తుంది, మనకి ఎనర్జీని ఇస్తుంది. ఇలా పలు రకాలుగా ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ మనకు ఉపయోగకరంగా ఉంది. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది విటమిన్ B5 అంటారు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అండి, ఫోలిక్ యాసిడ్ విటమిన్ B9, అంతేనా? రైట్, ఇవన్నీ కూడా విటమిన్స్. ఫోలిక్ యాసిడ్ అంటే మనం చూస్తాము అక్కడ ట్రేస్ ఎలిమెంట్స్ లో కూడా మనము Fe అని కనిపిస్తూ ఉంది. Fe అంటే ఐరన్. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనటువంటిది, షార్ట్ ఫామ్ లో IFA అంటారు. ఇవి మనకి చాలా అవసరం అండి, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేటివి. మన దగ్గర సప్లిమెంట్ ఫోలిక్ యాసిడ్ తక్కువైందా అంటే రక్తం హిమోగ్లోబిన్ శాతం ఉండదు. ఈ IFA అనేది ఎస్పెషల్లీ లేడీస్ ఫోలిక్ యాసిడ్, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ అనేది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఒక పరిమాణం ఎదురవుతుంది, కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ వాళ్ళు కంపల్సరీ నిత్యం తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే బలహీనంగా ఉన్నారో, రక్తహీనత ఉందో, వారందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ కోఎంజైమ్ Q10 గురించి ప్రత్యేకించి మనం చెప్పనవసరం లేదు. దీని గురించి ఒక సెషన్ మన సార్ గారు, హరిప్రసాద్ సార్ గారు దీని గురించి చాలా చక్కగా వివరించారు. ఆ వీడియో కూడా ఆ, మనకి యూట్యూబ్లో ఉంది, దయచేసి వీక్షించండి. మరి దీన్ని స్కిప్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇది అంటే మనకి హార్ట్ కండి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది కోఎంజైమ్ Q10 ఇస్ నథింగ్ బట్ ఒక యాంటీ ఆక్సిడెంట్. సో ఇది గుండెకి, చర్మం యవ్వనంగా ఉంచడానికి, అలాగే ఎనర్జీగా ఉంచడానికి, మంచి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ గ్లూటాథియోన్ అంటే శరీరంలో సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యే ప్రధాన యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే. అంటే శరీరంలో కణాలను ఆక్సీకరణ, ఒత్తిడి మరియు వాపు నుంచి రక్షిస్తుంది. అలాగే టాక్సిన్లు తొలగించడంలో ఉపయోగపడుతుంది.
చాలా మంది చూస్తూ ఉన్నాం, సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారు గ్లూటోథియాన్, పానీయాలు కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఔషధ రూపంలో ఈ మధ్య ఇంజెక్షన్స్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే చర్మం కాంతివంతంగా కనిపించడానికి. రైట్. సో నెక్స్ట్ మెన్స్ట్రల్ సైకిల్ అండి. మెన్స్ట్రల్ సైకిల్ అనాలిసిస్ రిపోర్ట్ కార్డులో మొట్టమొదటిగా ఋతు చక్రానికి సంబంధించండి. ఇది బీటా హార్మోన్. బీటా హార్మోన్ అంటే ఇది గర్భధారణ సమయంలో ఏర్పడే ప్రత్యేక హార్మోన్. దీనికి చాలా పెద్ద పేరు ఉంది. అది దాని గురించి వివరించుకుంటూ ఇది చాలా సమయం పడుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. బీటా హార్మోన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ గర్భధారణ సమయంలో ఏర్పడే ప్రత్యేక హార్మోన్. అంటే ఈ హార్మోన్లు ఆ పిండం గర్భాశయ గోడకు అంటుకున్నప్పుడు స్రవిస్తాయి. సో ఈ బీటా హెచ్సిజి స్థాయి గర్భం బాగా అభివృద్ధి చెందుతున్నది, ఆ సమస్యలు అనేది లేదా తెలియజేస్తోంది. సో ఇది అండి బీటా హార్మోన్ అంటే. నెక్స్ట్ రెఫ్లెక్ట్ ప్రోటీన్. రెఫ్లెక్ట్ ప్రోటీన్ అంటే ఇది ఇదంతా కూడా కొంచెం బయోకెమిస్ట్రీ లిటరేచర్. సో దీన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. అంటే వీళ్ళకి మనం చూస్తే నెక్స్ట్ ఫైబ్రినోజన్. ఫైబ్రినోజన్ అనేది లివర్ లో ఉత్పత్తి అయ్యే ఒక ప్రోటీన్ అండి. రైట్. సింపుల్ గా చెప్పాలంటే లివర్ లో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్. ఇది రక్తంలో ఉంటూ ఆ గాయమైన రక్తస్రావం జరిగినప్పుడు థ్రోంబిన్ అనే ఎంజైమ్ ద్వారా ఫైబ్రిన్ గా మారి ఆ బ్లడ్ క్లాట్స్ ఏర్పరుస్తూ ఉంటుంది. సో ఈ రక్తస్రావాన్ని నిలిపేందుకు ముఖ్యమైనది ఇది. అలాగే సింపుల్ గా చెప్పాలంటే ఆ బ్లడ్ క్లాటింగ్ లో మనకి సహకరించే ప్రోటీన్ గా ఇది ఉంది. అంటే ఫైబ్రోజన్ స్థాయిలు రక్తంలో కొంచెం ఇంబ్యాలెన్స్ గా అసామాన్యంగా ఉన్నప్పుడు, తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే రక్తస్రావం లేదా ఆ రక్తం గడ్డగట్టడం సమస్యలు ఏర్పడతాయి, గమనించాలి. ఇది ఫైబ్రినోజన్ అంటే. నెక్స్ట్ సెడిమెంటేషన్ రేట్. రైట్ అండి. ఇక్కడ చూడండి బీటా హార్మోన్ బ్లూలో ఉంది. నెక్స్ట్ రెఫ్లెక్ట్ ప్రోటీన్, ఫైబ్రినోజన్ వీళ్ళకి రెడ్ లో ఉంది. రెఫ్లెక్ట్ ప్రోటీన్ అంటే ఒక ప్రోటీన్, ఈ ఫైబ్రినోజన్ కూడా ఒక ప్రోటీన్. సెడిమెంటేషన్ రేట్ అనేది మనం చూసుకోవాలి మెయిన్. దీన్ని ఈఎస్ఆర్ అని కూడా అనొచ్చండి. ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్. బహుశా సెడిమెంటేషన్ రేట్ అంటే అర్థం కాకపోవచ్చు. ఆ షార్ట్ ఫామ్ ఈఎస్ఆర్ అంటే అందరికీ అర్థం అవుతుంది. ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్. రైట్. ఈ ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అంటే ఎస్పెషలీ ఈ మెన్స్ట్రల్ సైకిల్లో మనం గమనించగలిగితే ప్రధానంగా ఎలా ఉంటుందంటే శరీరంలో ఉన్నటువంటి వాపు స్థాయిని మనం తెలుసుకోవచ్చండి ఈ ఈఎస్ఆర్ ద్వారా. అంటే శరీరంలో వాపు, కొంతమందికి కాలు దగ్గర వాపు ఉంటుంది. ఈ ఈఎస్ఆర్ పెరిగింది అంటే వాపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తే తెలుస్తుంది. పురుషులకైతే 0 to 15 అనేది రేంజ్ ఉంటుంది, స్త్రీలకైతే 0 to 20 అని ఉంటుంది. సో
మనం గమనించాలన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి చూపిస్తా ఉంది సెడిమెంటేషన్ మైల్డ్, పర్లేదు. నెక్స్ట్ రిపోర్ట్ కార్డులోకి వెళ్దాం. ఛానల్స్ అండ్ కోలేటరల్స్. ఛానల్స్ అండ్ అంటే ఛానల్స్ అంటే ఏం లేదండి, నాడులు, నాడులకు దానికి సంబంధించినటువంటిది ఉపనాడులు. తెలుగులో చెప్పాలంటే ఛానల్స్ అండ్ కొలేటరల్స్ అంటే నాడులు, ఉపనాడులు. దీని గురించి చూస్తే ఇదంతా కూడా ఇది కంప్లీట్ చైనీస్ మెథడాలజీ అండి. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో ఒక భాగంగా ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. ఫస్ట్ వన్, హ్యాండ్ థై ఇన్ లంగ్ మెరిడియన్. సో దీని గురించి మనం చూస్తే రైట్, ఇటు చూడండి, ఇన్ అని ఉందా, ఎన్ అని ఉందా? సో అర్థం చేసుకోవడానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ థైన్ మెరీడియన్ ఇది ఏం చేస్తా ఉంది అని అంటే శ్వాసక్రియ, చర్మం, ఆ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేటటువంటిదండి ఇది. అలాగే నెక్స్ట్ది హ్యాండ్ యంగ్మింగ్ లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్. అంటే ఇండెక్స్ ఫింగర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, ఆ భుజం దిశగా వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ ఆర్గాన్ సంబంధించి ఆ జీర్ణక్రియలో, ఆ శరీరంలోని వేడి, ఇదంతా కూడా మనం చూసుకుంటే దీనికి కూడా ఒక ఇమేజ్ మీకు చూపిస్తాను, జస్ట్ అర్థం అవడం కోసం ఇవన్నీ కూడా. ఈ టోటల్ బాడీ మెరీడియన్స్ అనేది మనం ఇలా చూసుకుంటున్నాం. 2 సెంటర్ లైన్ మెరీడియన్స్ ఉంటున్నాయి, అలాగే 12 ప్రిన్సిపల్ మెరీడియన్స్ ఉన్నాయి. ఈ నాడులు, ఉపనాడులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ చైనీస్ మెథడాలజీ. రైట్, ఇది అండి. ఈ రెడ్ గా కనిపిస్తుంది చూసారా, నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ ఏంటుంది, ఫుడ్ యంగ్మింగ్ స్టమక్ మెరీడియన్. స్టమక్ మెరీడియన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో 12 ప్రాథమిక మెరీడియన్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సో ఈ ముక్కు పక్కన భాగం నుంచి మొత్తం అడుక్కి కింది వరకు వస్తుందండి ఇది, పైనుంచి కింది వరకు, ఆ భుజము, గొంతి, ఛాతి, కడుపు. సో ఈ మార్గంలో శరీరంలోని జీర్ణక్రియ ఎలా ఉంది, ఇంకేమన్నా మనకు చూస్తే ఇది కొంచెం ఆక్యుప్రెజర్ లాగా మనము చూడొచ్చు, ఇందాక చూసాం కదా ఇమేజ్. అలాగే ఫుట్ థై ఇన్ లంగ్ మెరిడియన్.
దీనిలో కూడా ఈ పాదం పెద్ద వేలి నుంచి మొదలవుతోంది. అలాగే చెయ్యి, హ్యాండ్ అయితే హ్యాండ్, ఫుట్ అయితే ఫుట్. చూడండి, ఇది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇదండి, ఇక్కడ నుంచి రెడ్ గా కనిపిస్తుంది చూసారా, ఇదంతా. నెక్స్ట్ ఫుట్ థా ఇన్ లంగ్ మెరిడియన్, హ్యాండ్ షయో ఇన్ హార్ట్ సూత్ర. హార్ట్ లో కూడా అండి మొత్తం ఈ ఆక్యుపంచర్ పాయింట్లు అంటాం. సో ఇదంతా చైనీస్. అలాగే హ్యాండ్ ద స్మాల్ ఇంటెస్టైన్ బై ద సన్, బ్లాడర్ ఫుల్ సన్, ఫుట్ షాయో ఇన్ కిడ్నీ, పెరికార్డియం. ఇక్కడ గమనించాలి, పెరికార్డియం. ఈ పెరికార్డియం మీకు గుర్తుందా? ఆర్గాన్స్ అనేది ఎప్పుడు ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఒక చార్ట్ వేసి చూపించాను. మదనపల్లికి ఎవరైతే క్లాస్ అటెండ్ అయ్యారో వారికి ఈ చార్ట్ లో లాస్ట్ 2 చెప్పలేదు మీకు. అవి ఏంటి అని అంటే, పెరికార్డియం 7 PM to 9 PM ఇది యాక్టివేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ట్రిపుల్ బర్నర్ లేదా ట్రిపుల్ వార్మర్ లేదా ట్రిపుల్ హీటర్ అని అంటాం. సో ఈ ట్రిపుల్ బర్నర్ అనేది 9 PM to 11 PM వర్క్ అయ్యేదండి. రైట్, చూద్దాం రండి. ఈ యొక్క పెరికార్డియం అంటే పెరికార్డియం అన్న, అలాగే నెక్స్ట్ పెరికార్డియం అనేది గుండు చుట్టూ ఉండే ఒక రక్షణ కవచకం అండి. అంటే గుండెను రక్షించడానికి ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే ట్రిపుల్ బర్నర్ లేదా ట్రిపుల్ వార్మర్ ఇదేంటంటే 3గా, ట్రిపుల్ అంటే 3, అప్పర్ బర్నర్, మిడిల్ బర్నర్, లోయర్ బర్నర్. అప్పర్ బర్నర్ అంటే గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలు వస్తాయి, ఆ వాయువుల విసర్జనకు సహాయపడుతుంది. మిడిల్ బర్నర్ అంటే కడుపు, ఆ కడుపు స్టమక్ వస్తుంది ఎస్పెషలీ, అంటే ఆహారం జీర్ణక్రియ ఇవన్నీ జరుగుతుంది. నెక్స్ట్ లోయర్ బర్నర్ అంటే మూత్రాశయము, మూత్రపిండాలు ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇది ట్రిపుల్ బర్నర్ అంటే. నెక్స్ట్ ఫుట్ గాల్ బ్లాడర్ అన్నారు. ఫుట్ గాల్ బ్లాడర్ అంటే ఇది గాల్ బ్లాడర్ మెరిడియన్, ఫుట్ పాదాల దగ్గర ఉండేది ఇది. రైట్, నెక్స్ట్ ఫుట్ జ్యూయిన్. సో రక్త ప్రవాహం నియంత్రణ, శరీర శక్తిని పెంపొందించడం ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తాం. దీన్ని బట్టి కూడా పేగు సంబంధ వ్యాధులు లేదా నాసియా, వామిటింగ్స్, మెన్స్ట్రల్ సమస్యలు నయం చేయటంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందండి. నెక్స్ట్ జెన్మై లేదా జింగ్మై అంటారు. ఇది కూడా మనం చూసినట్లయితే, ఎందుకంటే శరీరంలోని అవయవాలను ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటుందండి, ఇంటర్లింక్ అన్ని కూడా. శరీర మార్గాల వ్యవస్థని జన్మై అనేది చూపిస్తాం. ఇవన్నీ కూడా నార్మలే ఇక్కడ.
నెక్స్ట్ గవర్నర్ మెరిడియన్ అంటే ఇది ఒక యంగ్ మెరిడియన్, అన్నింటిని నియంత్రించే ప్రధానమైనటువంటి మార్గము. మెదడు, వెన్నెముక, ఆ స్పైనల్ కార్డ్కి సంబంధించిన శక్తిని సమతుల్యం చేస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్గా చేసి జీవశక్తి యొక్క ప్రధాన ఇదండి ఇది. నెక్స్ట్ వైటల్ మెరిడియన్. ఈ వైటల్ మెరిడియన్ అంటే జీవశక్తి మార్గాలు లేదా జీవవలయ మార్గం అని మనం చెప్తాం. ఈ మార్గాల్లో జీవశక్తి సరిగ్గా ప్రవహిస్తే శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ పాదాలు, చేతుల్లో ఈ ఇన్ యంగ్ మార్గాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో 12 అవయవాలకి సంబంధించి ఉంటాయి. ఉదాహరణకి లంగ్, హార్ట్, లివరు, కిడ్నీ, స్టమక్, బ్లాడర్, ఇలా ప్రతిదానికి ఆ అవయవాలకు సంబంధించింది. ప్రతి దాంతో రిలేషన్గా ఉంటుంది. దీనికి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. ఇది చైనీస్ మెథడాలజీ కాబట్టి ఇంకోసారి దీని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. రైట్. ఫైనల్గా టై-మై, ఇది కూడా అండి ఎక్స్ట్రాడినరీ వెజల్లో ఒకటి. బెల్ట్ వెజల్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది శరీరంలో పొడవైన గొప్ప నాళం, అంటే సమతుల్యాన్ని నిర్వహించే ప్రత్యేకమైన మార్గం. అంటే ఒక బెల్ట్ లాగా శరీరం చుట్టూ నడుస్తుందండి ఇది. కాబట్టి ఆ శరీరంలో ఏమేమి అనేది ప్రతిదానికి ఇది అన్ని వ్యవస్థలపై పనిచేస్తూ ఉంటుంది. ఇది టై-మై లేదా డై-మై అని చెప్తాం. నెక్స్ట్ ఈ ఛానల్స్ అండ్ కోలేటర్స్, నాడులు, ఉపనాడుల గురించి మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. మామూలుగా ఇది ఆయుర్వేదంలో కానివ్వండి, లేదా మనం చూడగలిగితే దీన్ని ఎలా పరిగణిస్తారు అని చూస్తే దీని గురించి మీరు ఇంకొంచెం మీరు రీసెర్చ్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకనంటే ఈ ఛానల్స్ అండ్ కోలేటర్స్, నాడులు, ఉదాహరణగా ఈ ఆయుర్వేద మరియు యోగాలో నాడులు అనేవి శరీరంలో ప్రాణశక్తిని, ఆ జీవాన్ని, వాయువుని, ఆ ప్రసన్నకు మార్గాలండి ఇవి. రైట్. అలాగే ఫిజియాలజీలో కూడా నాడులు అంటే నర్వ్స్ అంటాం, దీన్ని ఛానల్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. అంటే శరీరంలోని వివిధ భాగాల మధ్య సమాచారం లేదా శక్తి ప్రవాహాన్ని తేవడంలో ఈ యొక్క మార్గాలుగా మనము చూసుకుంటూ ఉన్నాం. రైట్. అంటే రక్త ప్రసరణ కావచ్చు, ఆ శక్తి ప్రవాహానికి కావచ్చు, నాడి సంకేతాలను ప్రధాన మార్గం నుంచి ఇతర భాగాలకు పంపే ఈ చిన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో సార్. వాయిస్ క్లియర్ సార్? ఓకే సార్, వినపడుతుంది సార్. రైట్. నెక్స్ట్ ఇవన్నీ ఛానల్స్ అండ్ కోలేటర్స్. అంటే నెక్స్ట్ చూసుకుందాం పల్స్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్. సార్ ఇది చూసుకొని ముగించుకుందాం, టైం ఉంది కదా. minutes రైట్ ఉంది అండి. సార్. రైట్. ఫైనల్ గా పల్స్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్ అంటే ఏంటో మనం చూసుకొని ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందామండి. హార్ట్ గుండెకి, అలాగే
మెదడుకి సంబంధించినటువంటిది. సో ఇందులో మనం ముఖ్యంగా ఫస్ట్ది ఏముంది అని అంటే స్ట్రోక్ ఇండెక్స్ నుంచి మొదలవుతా ఉంది, రైట్. ఈ పల్స్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్ చూస్తే గుండె పల్స్ అనేది మనం చూస్తున్నాం, అలాగే బ్రెయిన్ పల్స్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో మొదటిగా స్ట్రోక్ ఇండెక్స్ అంటే సాధారణంగా మెదడులో రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితిని సూచించేది. అంటే రక్త ప్రసరణలో లోపం వల్ల సంభవించేటటువంటి ప్రమాదం, ఆ పరిస్థితిని మనము ఇక్కడ స్ట్రోక్ ఇండెక్స్ గా పరిగణిస్తున్నాం. స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే మెదడులో రక్త ప్రవాహం తప్పిపోయి లేదా తగ్గిపోయి ఆ రక్తనాళాల్లో ఆ మెదడు కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. సో దీనివల్ల శరీరంలో అన్ని ఫంక్షన్లు ఏమవుతూ ఉన్నాయి, అన్ని ఫంక్షన్కి ఇది ఎఫెక్ట్. కాబట్టి ఈ స్ట్రోక్ ఇండెక్స్ అంటే ఆ రక్తనాళాల స్థితి ఎలా ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉంది అని మెదడులో సూచించేది. మెదడుకనే కాదండి, హార్ట్ కూడా, హార్ట్ అండ్ బ్రెయిన్, గుండెకి మెదడుకి. వీళ్ళకి ఎట్లా ఉందంటే రెడ్ లో ఉంది, డేంజర్ జోన్ లో ఉంది. కాబట్టి వీళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే స్ట్రోక్ మెదడు స్పందన లోపం కలిగి ఉండడం అనేది ఇది సూచిస్తుంది కనుక, ఇది చాలా ప్రమాదం కనుక దీన్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రోక్ వాల్యూమ్ అండి. స్ట్రోక్ వాల్యూమ్ అంటే రక్త పరిమాణం, హార్ట్ బీట్, గుండె కొట్టుకున్నప్పుడు ఒక నిమిషానికి, సారీ హార్ట్ కొట్టుకునేటప్పుడు హార్ట్ బీట్ అంటారు కదండి, అప్పుడు పంపించే రక్త పరిమాణాన్ని ఇది కొలుస్తుంది స్ట్రోక్ వాల్యూమ్. అంటే గుండె వాదులు, వెంట్రికల్స్ అంటారు, ఇవి కంపించేటప్పుడు ఒక్కసారి పంపే రక్తం మోతాదుని ఇది స్ట్రోక్ వాల్యూమ్ అంటారు, రైట్. సో స్ట్రోక్ వాల్యూమ్ను గుండె స్పందన శీఘ్రతతో గుణించడమే. అంటే గుండె ఒక నిమిషంలో పంపే మొత్తం రక్తం ఎంత ఉందని తెలుసుకోవడం, రైట్. సింపుల్ గా చెప్పాలంటే గుండె ఒక నిమిషంలో పంపే మొత్తం రక్తం, ఇది స్ట్రోక్ వాల్యూమ్. అర్థమవుతుంది కదండి. స్ట్రోక్ వాల్యూమ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే గుండె ఒక కదలికకు పంపే రక్త పరిమాణాన్నే స్ట్రోక్ వాల్యూమ్ అంటున్నాం. నెక్స్ట్ హార్ట్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. ఈ హార్ట్ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రతిఘటన. అంటే గుండె నుండి రక్తం బయటకు పంపేటప్పుడు ఈ ప్రతిఘటన రక్తపోటుని ప్రభావితం చేస్తూ ఉంటది. ఈ పెరిఫెరల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే గుండెకు ఎక్కువ ప్రెజర్, భారం పడుతూ ఉంటుంది. దీనివల్ల రక్తపోటు బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు హైపర్ టెన్షన్కి దారి తీస్తుందండి. ఇవన్నీ కూడా హైపర్ టెన్షన్కి, హృదయ సమస్యలకు, లైక్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ వెజల్ ఎలాస్టిటీ. బ్లడ్ వెజల్ ఎలాస్టిటీ అంటే ఈ రక్తనాళాల ఒక సర్దుబాటు. అంటే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేవి గుండె నుండి రక్తం శరీరం అంతా సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఈ నాళ్ళు, దాన్ని అబ్జర్వ్ చేసే నాళ్ళు అంటారు. వీటి గోడలు చూస్తే ఎలా ఉంటాయంటే
సంకోచించి మళ్ళీ తిరిగి పూర్ణ స్థితికి రావడం అని మనం చూసుకున్నాం కదా, ఎలాస్టిటీ. సో ఇది కూడా బ్లడ్ ప్రెషర్ని, బీపీని నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ఈ ఎలాస్టిటీ లాస్ అంటే రక్తనాళాల లోపం వలన హృదయం పైన ఒత్తిడి అనేది చాలా మేరకు పెరుగుతుంది. సో దీని ద్వారా కూడా రక్తపోటు సమస్యలు మనకి వస్తాయి. రైట్, ఇది అండి కంప్లీట్గా. నెక్స్ట్, సెరెబ్రోవాస్క్యులర్ బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ అంటే మెదడులో రక్త ప్రసరణకు సంబంధించినటువంటిది. అంటే రక్తంలో ఆక్సిజన్ పరిమాణం ఎలా ఉంది, ఆక్సిజన్ బాగా అందుతుందా లేదా, అంటే మెదడు రక్త ప్రసరణలో రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని ఇది చూపిస్తూ ఉంది. లేదా మెదడులో రక్తం ఆక్సిజన్ సంతృప్తిగా అందుతోందా లేదా. ఎందుకంటే మన మెదడుకు సరైన పరిమాణంలో ఆక్సిజన్ అందాలి, లేదంటే మెదడు కణాలు ఏమవుతాయి, ప్రభావితం అవుతాయి. సో ఇది మెదడులో రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ కొంత శాతం ఆక్సిజన్తో బద్దలై ఉన్నదని కొలిచేటటువంటి ఒక పరిమాణం. సో కార్డియోవెస్కులర్ అంటే మనకు అర్థం కావాలి, మెదడు రక్త ప్రసరణకు సంబంధించినటువంటిది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ అంటే రక్తంలో ఆక్సిజన్ బాగుందా లేదా. అలాగే సెరెబ్రోవాస్క్యులర్ ఆక్సిజన్ లెవెల్ అంటే మెదడులో ఆక్సిజన్ స్థాయి ఎలా ఉందని తెలుసుకోవడం. ఓకే, బాగానే ఉందంతా కూడా. నెక్స్ట్ వాల్యూమ్ అండి. సెరెబ్రోవాస్క్యులర్ బ్లడ్ ఆక్సిజన్ వాల్యూమ్, మెదడు రక్తనాళాల్లో రక్త ఆక్సిజన్ పరిమాణం. అంటే బ్లడ్ ఆక్సిజన్ వాల్యూమ్ అంటే ఆ రక్తంలో ఎంత పరిమాణంలో ఆక్సిజన్ ఉందో సూచిస్తుంది. ఇవంతా కూడా మెదడులో సరిగా ఆక్సిజన్ ఉందా లేదా, రక్త ప్రసరణ, జీవకణాలు మరియు మెదడు పనితీరుకి చాలా అవసరం. అలాగే నెక్స్ట్, సెరెబ్రోవాస్క్యులర్ బ్లడ్ ఆక్సిజన్ ప్రెజర్. రైట్, ఇది కూడా బ్లడ్ ఆక్సిజన్ ప్రెజర్ అంటే రక్తంలోని ఆక్సిజన్ యొక్క ఒక స్థాయిని మనం చూస్తున్నాం. ఇది కూడా మెదడు పనితీరు మీద ప్రభావితం చేస్తుందండి. సో ఇక్కడ కూడా మనం చూస్తే దీన్ని బట్టి ఏవి అని అంటే హైపోక్సియా వంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. హైపోక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ కొరత అనేది ఉండకూడదు. రైట్, సెరెబ్రోవాస్క్యులర్ అంటే మెదడు రక్తనాళాలు, బ్లడ్ ఆక్సిజన్ ప్రెజర్ అంటే రక్తంలోని యొక్క ఆక్సిజన్ ప్రెజర్. అలాగే ఆక్సిజన్ ప్రెజర్ ఇన్ బ్రెయిన్ బ్లడ్ అంటే మెదడులో రక్తం ఆక్సిజన్ ఎంత మోతాదులో ఉందని తెలుసుకోవడం. సో ఇదండి ఇవాళ సెషన్. రేపు సెషన్ బ్లడ్ లిపిడ్స్ నుంచి మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.